కుత్బుల్లాపూర్ కొంపల్లిలో శ్రీ నందక హాస్పిటల్ వారి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో సర్జరీలు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ లాప్రోస్కోపీ, లేజర్ అండ్ రోబోటిక్ సర్జన్, చైర్మన్ అండ్ డైరెక్టర్ శ్రీ నందక అడ్వాన్స్డ్ సర్జరీ హాస్పిటల్, జయభేరి పార్క్, కొంపల్లి మరియు నా డాక్టర్ల బృందం డాక్టర్ ఉదయ్ కిరణ్, డాక్టర్ దీప్తి శర్మ, డాక్టర్ భాస్కర్ రెడ్డి, డాక్టర్ వినోద్ కుమార్, స్పెషల్ డ్యూటీ డాక్టర్లు డాక్టర్ హిమబిందు అండ్ డాక్టర్ వీరకుమార్ అక్టోబర్ 2024లో అధునాతన శస్త్రచికిత్స కేంద్రం ఏర్పాటు చేయబడింది. గడిచిన 5 నెలల్లో హైదరాబాద్ లో ప్రముఖంగా చాలా అధునాతన శస్త్రచికిత్సలు సులభంగా చేయటం జరిగింది. ఇందులో ముఖ్యంగా 2 అతిపెద్ద సర్జరీలు మా డాక్టర్స్ బృందంతో కలిసి చేయటం జరిగింది. ఈ రోజు మీకు గర్వంగా చెప్పుకోదగ్గ విషయమని అన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. పిలవగానే వచ్చిన ప్రెస్ సోదరులకు అందరికీ అండ్ స్పెషల్లీ మా పేషెంట్స్కి, వాళ్ళకి రావాల్సిన అవసరం లేదు కానీ పిలవగానే వచ్చారు, చాలా చాలా థ్యాంక్ యూ. ఈరోజు ఈ మీట్ ఉద్దేశం ఎందుకు పిలిచాము అని అంటే, ఒక చిన్న అవేర్నెస్, మీట్ ద ప్రెస్ లాగా ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్. 5 ఏళ్ళ కిందట శ్రీనందక ఫర్టిలిటీ సెంటర్ని ఇక్కడ స్టార్ట్ చేశాము. రీసెంట్గా 6 months బ్యాక్ శ్రీనందక అడ్వాన్స్ సర్జరీ స్టార్ట్ చేశాము. సో చాలామంది ఇప్పటికీ మా కాలనీ వాళ్ళందరూ ఇది ఇంకా ఫర్టిలిటీ సెంటర్ అనుకుంటారు. కాకపోతే ఈ సెంటర్ని అత్యంత అధునాతన పరికరాలతోటి, ప్రపంచంలో ఉన్న లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా తెప్పించి, అంటే తొందరలో రోబోటిక్ సర్జరీ కూడా తెప్పించేసి ఇది స్టార్ట్ చేశాము. ఇక్కడ ఆల్మోస్ట్ హై అండ్ ఒక హార్ట్ సర్జరీ తప్ప మిగతా అన్ని సర్జరీలు చేసే ఫెసిలిటీ రెడీ చేసాము. గాడ్ విల్లింగ్ ఫ్యూచర్లో అది కూడా స్టార్ట్ అవుతుంది. సో నాతో పాటు మా టీం ఉన్నారు, అందరు ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్. నేను డాక్టర్ ప్రవీణ్ కోడూరు, ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ అండి. 7-8 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ చేసిన తర్వాత, కార్పొరేట్స్లో యశోదలో, అపోలోలో వర్క్ చేసిన తర్వాత ఇది ఓన్ హాస్పిటల్ పెట్టుకోవడం జరిగింది. నా పక్కన డాక్టర్ గంగాశంకర్ ఉన్నారు సార్, ఇంకొక సీనియర్ ఎక్స్పర్ట్ సర్జన్ సార్, ఇప్పటికీ ఈఎస్ఐ నాచారంలో సీనియర్ సర్జన్ అండ్ మన ఏరియాలో కొంపల్లి ఏరియాలో చాలా సుపరిచితులు సార్. స్పెషాలిటీ అంత ఎక్కువ ప్రాక్టాలజీ, లేజర్ ఇన్ ప్రాక్టాలజీలో సార్ స్పెషలిస్ట్ అండి. తర్వాత మా టీంలో డాక్టర్ ఉదయ్, డాక్టర్ భాస్కర్ రెడ్డి వాళ్ళు రాలేకపోయారు. డాక్టర్స్కి ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. తర్వాత డాక్టర్ వినోద్, మా చీఫ్ అనస్థెటిస్ట్ సార్, చాలా కాంప్లికేటెడ్ కేసెస్లో అనస్థీషియా ఇవ్వడంలో ఎక్స్పర్ట్ సార్. తర్వాత డాక్టర్ దీప్తి రహస్య ఉన్నారు మేడం, మా దగ్గర గైనకాలజిస్ట్ అండ్ కాస్మెటిక్ గైనకాలజీ అని చాలా మందికి అవగాహన ఉంది లేదు. కాస్మెటిక్ గైనకాలజీ అని కొత్తగా వస్తున్న బ్రాంచ్ అండి అది, దాంట్లో తన స్పెషలిస్ట్. తర్వాత మా మేడం బిజీ ఉన్నారు తన పేషెంట్స్ తోటి, డాక్టర్ దీపరేఖ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, తను రాలేకపోతున్నారు, షీఈస్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. అండ్ మా టీం అంతా కూడా డాక్టర్ హిమబిందు, డాక్టర్ వీరకుమార్. ఒక పరికరం మార్కెట్లోకి రావాలంటే అది అప్రూవల్ ఇస్తే కానీ రాదు, అంటే వాళ్ళంతా స్ట్రిక్ట్ ఉంటారు అక్కడ. మా దగ్గర ఉన్న లేజర్ మిషన్ ప్రపంచంలో ఏకైక యుఎస్ FDA అప్రూవ్డ్ మిషన్, అది కూడా చాలా ఖర్చు పెట్టి జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేయించాము అది. సో వీఆర్ ఆఫరింగ్ హై ఎండ్ లేజర్ సర్జరీస్, పైల్స్కి, ఫిషెస్కి, ఫిస్టులాస్కి, పైలోనైడల్ సెల్స్, అంటే వీపు మీద చాలా మందికి జుట్టు వలన వచ్చే చిన్న చిన్న కుర్పులు లాగా తయారవుతాయి, పైలోనైడల్ సెల్స్ అంటారు. వాటికి అన్నిటికీ కూడా ఇక్కడ మినిమల్ యాక్సెస్ సర్జరీ విధానంలో సర్జరీ చేయబడుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్స్ చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారు. ఇక్కడ నా సబ్మిషన్ ఒకటి ఏంటంటే, చాలామంది ఈ సర్జరీలు ఓపెన్ సర్జరీ మీద ఖర్చు ఎక్కువ ఉంటుంది కదా అని అడుగుతారు. కానీ ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత పేషెంట్ ఫాస్ట్గా రికవర్ అయ్యి తన వర్క్కు తాను బ్యాక్ వెళ్ళిపోవడము, తక్కువ మోతాదులో పోస్ట్ ఆపరేటివ్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం, ఈ సేవింగ్స్ ఏవైతే వాళ్ళు తర్వాత సేవ్ చేసుకుంటారో అని అది కంపేర్ చేస్తే సర్జరీ పేరు మీద ఖర్చు పెట్టి ఆ 10-20 వేలు ఎక్కువ లెక్క కాదు యాక్చువల్గా. సో ఆ లెక్కన ఆ రకంగా చూడాల్సి ఉంటుంది మినిమల్ యాక్సెస్ సర్జరీస్ అనేది. సో ఐఎమ్ డన్. దీనికి సంబంధించి మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దయచేసి అడగండి. థ్యాంక్ యూ ఫర్ ఏ పేషెంట్ లిజనింగ్. ఏరియాలో ఎవరు చేయట్లేదు. సో ఈ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ తోటి చాలా చేశాము. రీసెంట్గా మా ఆంధ్రజ్యోతి విలేకరి మిత్రుడు కూడా వచ్చి చేయించుకున్నారు, అరుణ్, సిరిసిల్ల నుంచి వచ్చారు. 3 weeks అయిపోయింది. 3 weeksలో అరుణ్ 15 kgs లూజ్ అయ్యారు, 15 kilos దగ్గర. అండ్ ఈజ్ పర్ఫెక్ట్లీ నార్మల్, హ్యాపీగా అన్ని పనులు చేసుకుంటున్నారు. సో మా సెంటర్లో ఇప్పుడు ఈ అధునాతన బెరేట్రిక్ సర్జరీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. అండ్ కంపేర్ టు కార్పొరేట్స్ ఖచ్చితంగా తక్కువ రేట్లో చేస్తున్నాం.
కార్పొరేట్స్ కంపేర్ చేస్తే 30-40% తక్కువ రేట్స్లో చేస్తున్నాం. దాంతోపాటు సాధారణంగా అయ్యే అన్ని అదర్ సర్జరీస్, లాప్రోస్కోపిక్ గాల్ బ్లాడర్సే కానివ్వండి, గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్సే కానివ్వండి, ఇక్కడ అధునాతన టెక్నాలజీని ఉపయోగించి చిన్న చిన్న హోల్స్ తోటి, ఆ హోల్స్లో కూడా ఇంకా చిన్న హోల్స్ తోటి సైజ్ తోటి నీట్గా తొందరగా రికవర్ అయ్యేటట్టు, పేషెంట్ రికవర్ అయ్యేటట్టు మా దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. తర్వాత మా కాలనీ వాళ్ళే మిత్రులు రీసెంట్గా అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లంలో ల్యాండ్ అయ్యారు, విజయభారతి గారు. తను కూడా పాపం చాలా కంగారులో వచ్చారు. నాకు తెలుసు తను వచ్చిన రోజు ఎంత టెన్షన్లో ఉందో. మేము చాలా సింపుల్గా ఐ బిలీవ్ దట్ తనని కాన్ఫిడెన్స్ ఇచ్చి చేసి పంపించాము. షీఈస్ వెరీ హ్యాపీ నౌ ఐ థింక్. అలానే భార్గవి గారు ఉన్నారు ఇక్కడ, ఫేమస్ యూట్యూబర్ అండ్ పాలిటిషియన్ ఆల్సో. తను కూడా గర్భసంచి చేయించుకున్నారు. బట్ ఊరికే ఇలా ఉందమ్మా అనగానే తను కూడా వచ్చారు. తను స్పెషల్గా చెప్పేది ఏం లేదు, తను కూడా వచ్చేసారు. అంతేనండి. అట్ ద సేమ్ టైం లేజర్ సర్జరీస్కి సంబంధించి అగైన్ వీఆర్ ఏ టీమ్ హియర్. నేనున్నాను, డాక్టర్ గంగాశంకర్ ఉన్నారు, సార్ చాలా ఫేమస్ లేజర్ సర్జరీస్లో. మా దగ్గర మీరు వేరే హాస్పిటల్స్కి ఏంటంటే లేజర్ మిషన్ రెంట్కి తెచ్చుకొని ఆపరేట్ చేస్తూ ఉంటారు. బట్ శ్రీనందకాల్లో వీ ఓన్ ద మిషన్. మా దగ్గరే మా మిషన్ మాకుంది. అది కూడా మీకు అమెరికాలో USFDA అని ఒకటి ఉంటుంది. అందరికీ నమస్తే. నేను డాక్టర్ గంగాశంకర్, జనరల్ సర్జన్. ప్రవీణ్ కోడూరు తోటి నా జర్నీ 20 years యాక్చువల్గా. అండ్ ఈ హాస్పిటల్ కోవిడ్ టైంలో స్టార్ట్ చేసింది. ద పర్పస్ ఆఫ్ వై ఐఎమ్ ఓపెనింగ్ మై మౌత్, ఆల్ ఫెసిలిటీస్ ఆర్ హియర్. మనం ఇప్పుడు ఒక లేజర్ సర్జరీ కావాలన్నా, లాప్రోస్కోపీ కావాలన్నా, హ్యూమన్ టెండెన్సీ కార్పొరేట్ సెంటర్ సైడ్ చూస్తూ ఉంటాం. వీ హ్యావ్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్, ఆల్ ఎక్విప్మెంట్స్ ఆర్ హియర్. సీనియర్ సర్జన్స్ ఉన్నారు. And especially the laser surgeries we are doing and laparoscopy. Praveen is known for hernia surgeries. He is trained in Russia as well as Germany and Kiels Institute lo cheskunnaru. So నేను మనవి ఏంటి అంటే ఈ ఫెసిలిటీస్ ని యూటిలైజ్ చేసుకోండి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దీని అందక మా మామయ్య చేయించుకున్నారు, ఇక్కడ తమ్ముడు కూడా చేయించుకున్నారు. వాళ్ళకి బాగా అనిపిస్తే నేను కూడా చూపించుకుందామని సార్కి కలిసిన ఫస్ట్. కానీ నాకు హెర్నియా సర్జరీ చాలా బాగా చేసిర్రు. కానీ ఒకటి ఏంటంటే హ్యాపీగా ఫీల్ అయినా నేను మంచిగా అదే రోజు నడిచిన. నాకు 10 గంటల టైం పట్టింది. ప్రవీణ్ సార్ దయ వల్ల, దీప్తి మేడం, ఉదయ్ సార్ వల్ల, సార్ అందరి దయ వల్ల బాగా తిన్నారు సార్. ఇప్పుడైతే నాకు 4వ టైం సార్. ఇప్పుడు జమున గారు యాక్చువల్గా 3 సార్లు హెర్నియా చేయించుకున్నారండి. కరీంనగర్లో చేయించుకుంటున్నారు, పాపం ఫెయిల్ అవుతుంది. చేయించుకుంటున్నారు, 4వ సారి మా దగ్గరకు వచ్చారు.